మంతా తుఫాన్ నర్సాపురం రాజోలు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు మంగళవారం అమలాపురంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ తీవ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు ఆపడం మన చేతిలో లేదు, కానీ ప్రజల ప్రాణం, ఆస్తి నష్టం జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో రిహబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రజలు సాయంత్రం 5 గంటల తర్వాత ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఆహారం, పాలు, నీరు అందుబాటులో ఉంచామని, రైతాంగానికి, ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ప్రత్యేక అధికారి విజయరామారావు, జాయింట్ కలెక్టర్ నిశాంతి, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే నక్కా ఆనందరావు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు పాల్గొన్నారు. తెలుసు 3 రోజుల నుంచి మనకు సైక్లోన్ వస్తుంది. అది కూడా కోనసీమ ఇటు కాకినాడ మధ్యలో తీరం దాటుతున్న విషయం మనందరికి కూడా తెలుసు. ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే విషయంలో ఎవరూ కూడా చేయలేం. కానీ ప్రకృతి విపత్తి వచ్చేటప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించే ప్రయత్నం చేయాలి. అందులో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినా క్లోజ్గా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో చాలా కూడా మనం చూసాం. అయితే ఈసారి సైక్లోన్ ఏదైతే మనకి అనౌన్స్మెంట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు క్లోజ్గా పర్యవేక్షించి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లాకి, పోలీస్ నుంచి, అదేవిధంగా ఐఏఎస్ నుంచి ఇద్దరు సీనియర్ ఆఫీసులు కూడా ఇక్కడ పెట్టి క్లోజ్గా పర్యవేక్షణ చేసే విషయం కూడా మీ అందరికీ తెలుసు. కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశాం. దాదాపుగా ఏదైతే సైక్లోన్ ఎఫెక్ట్ మండలాలు ఉన్నాయో, ఎక్కడైతే సివియర్గా వస్తుందో, ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో మేము ఒక 6,000 నుంచి 6,500 మందికి మేము రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావడాలని నిర్ణయం చేశాం. అందులో 5,000 చిల్లర ఇప్పటికే సెంటర్లకు చేరారు. ఇప్పుడే మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా సరే సెంటర్కి రాకపోతే వాళ్ళ పక్కన పూరి గుడిసెల్లో ఎవరైనా ఉంటే, పక్కన స్లాబ్డ్ హౌస్ ఉంటే అందులోకైనా సరే ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. తప్పనిసరిగా ప్రజలు కూడా దీన్ని సహకరించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 600 మంది విద్యుత్ శాఖ అధికారులు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి పెట్టాం. విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని సిద్ధం చేశాం. ఏవైతే స్తంభాలు కానీ, వైర్లు కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ అన్ని సిద్ధం చేశాం. వీలైనంత తొందరగా ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే వీలైనంత తొందరగా మళ్ళీ కరెంటుని పునరుద్ధరించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇక్కడ పెట్టాం. అదేవిధంగా ఎక్కడైనా చెట్లు పోతే ఇమీడియట్గా మీ నుంచి మాకు సమాచారం వచ్చినా, పబ్లిక్ నుంచి మాకు ఫోన్ వచ్చినా ఇమీడియట్గా ఎక్కడైనా రోడ్డు మీద చెట్లు పడిపోతే ఇమీడియట్గా క్లియర్ చేసి ఎక్కడ కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఈవేళ సాయంత్రం 5 గంటల తర్వాత మనకి 8 గంటలకి తీరం దాటుతుందని చెప్పి టెంటేటివ్గా సమాచారం వచ్చింది. అది కూడా మనకి నరసాపురం ఇటు రాజోలు మధ్యలో తీరం దాటుతుందని చెప్పి మరి ఇప్పటికే సమాచారం ఉంది. కాబట్టి 5 గంటల తర్వాత దయవుంచి రోడ్డు మీదకి ఏ ఒక్క వాహనం కానీ ఎవరైనా అత్యవసరమైతే తప్ప పబ్లిక్ కూడా బయటకు రాకుండా ఇప్పటికే మేము పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఇంకో గంట తర్వాత రోడ్డు మీద ట్రాఫిక్ అంతా జామ్ చేసి మైక్ పెట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆ సమయంలో బయటకు రాకుండా ఉండడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని ఎఫ్పీ షాపుల్లో
మనకి ఇప్పటికే ఏదైతే అవసరం ఉందో రైస్ కానీ 5 రకాల వస్తువులన్నీ కూడా DRP షాపులు రెడీ చేసాం. ఎక్కడైతే సెంటర్లు పెట్టామో అక్కడ మనం ఫుడ్ సప్లై చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి మిడ్ డే మీల్ వండుతున్న వాళ్ళకి అప్పచెప్పి ఫుడ్ కూడా సప్లై చేయమని చెప్పాం. ఎక్కడైతే మనకి పవర్ ప్రాబ్లం వస్తుందని తెలిసిందో జనరేటర్లు డీజిల్ కూడా అక్కడ కూడా సిద్ధం చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడ కూడా చిన్న లోపం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఒక చిన్న సంఘటన మన జిల్లాలో జరగడం చాలా బాధ. ఊహించలేదు. ఇంటి పక్కన చెట్టు ఉంది, ఆవిడ బయటకు వచ్చేసరికి ఆ చుట్టుపడి ఒక లేడీ, అది కూడా ఎక్కడో బయట నుంచి చుట్టంగా వచ్చింది, ఆవిడకి తెలియలేదు. తెలియకుండా బయటకు వెళ్ళి ఆ చెట్టుపడి ఒక లేడీ చనిపోవడం చాలా బాధపడుతున్నాం. అటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ దయవించి ప్రజలు కూడా అందరూ సహకరించమని చెప్పి కోరుతున్నాం. రైతాంగానికి సంబంధించి ఇక్కడ మనకి 1,10,000 హెక్టార్లలో ఊరు ఉంది. అదేవిధంగా మనకి అరటి ఉంది, కొన్ని ప్రాంతాల్లో మనకి కోకో ఉంది, చాలా వరకు మనకి రొయ్యల చెరువులు, చేపల చెరువులు కూడా ఉన్నాయి. ఇప్పటికే టెంటేటివ్గా ఎక్కడెక్కడి ప్రాబ్లం వస్తుందో టెంటేటివ్గా మేము ఇప్పటికే ఎన్యూమరేషన్ చేసి ఒక ఫిగర్ అనుకున్నాం. మనకు రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను మొదటే చెప్పాను, ప్రకృతి వైపరీత్యాన్ని ఆపే పరిస్థితి ఎవరికీ లేదు. కానీ వైపరీత్యం వచ్చిన తర్వాత ఎవరైనా సరే రైతులు నష్టపోతే డీటెయిల్గా ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఒకటి. ఇప్పటికే ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయంలో సైంటిస్టులు అందరినీ రెడీ చేశాం. ఎందుకంటే రేపు సైక్లోన్ వచ్చిన తర్వాత కొంత పంటను మనం మళ్ళీ శాస్త్రవేత్తలు సలహాల మేరకు మనం దాన్ని మళ్ళీ తయారు చేసుకునే అవకాశం ఉంది. మళ్ళీ దాన్ని మనం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి శాస్త్రజ్ఞులను కూడా పెట్టి ఏ రకంగా మనం మళ్ళీ పంటను కాపాడుకోవాలి, ఒకవేళ కాపాడుకోలేకపోతే తప్పనిసరిగా ఈరోజు వరికి కానీ అదేవిధంగా అరటికి కానీ కోకోకి కానీ నష్టపరిహారం కూడా డీటెయిల్గా సర్వే చేసి తప్పనిసరిగా ఇస్తాం. రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన వరకు వరదలో ఎక్కువ ఇబ్బంది పడ్డారు. దాదాపు 3 సార్లు ఇప్పుడు విపత్తు ఆల్మోస్ట్ ఇప్పటికే కదా, మనం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది సివియర్ గా వస్తుంది, మీకు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సహాయపడుతుంది, మీరు అన్ని విధాలా ముందుకెళ్ళొచ్చు అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి ఇండికేషన్ ప్రధానమంత్రి గారే సాక్షాత్ ఫోన్ చేశారు. కాబట్టి ఇది ఒక విపత్తు ఆపడం ఎవరి వల్ల కాదు. విపత్తు వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేసి మనం ముందుకెళ్ళడం మన ముందు ఉన్న ఛాలెంజ్. అందులో మన ముఖ్యమంత్రి గారు అందులో సిద్ధహస్తులు. మీరందరూ తెలుసు, ఆ రోజు కోనసీమలో వచ్చినటువంటి సూపర్ సైక్లోన్ కానీ, విశాఖపట్నంలో వచ్చినటువంటి హుదూద్ కానీ, మా జిల్లాలో వచ్చినటువంటి తిట్లీ కానీ క్లోజ్గా ఏ నిమిషంలో ఎక్కడ తీరం దాటుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తాయి అన్ని క్లోజ్గా చూసి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా, అంత పెద్ద విపత్తు వచ్చినా ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా పనిచేశారు. దట్ ఈజ్ లీడర్షిప్. మాకు అందులో బాగా అనుభవం ఉంది మా ముఖ్యమంత్రి గారికి. ఆ విధంగా ఆయన సలహాలు సూచనలతో మేము అందరూ పనిచేస్తాం. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అది మనకి ఏదైతే ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు ఎవరైనా చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఏదైతే పరిహారం ఇవ్వాలో ఆ పరిహారం తప్పనిసరిగా అందిస్తుంది. ఏది ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రభుత్వం ఉంది, అది కూడా ఏం చేయాలో ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ సడన్ గా వచ్చిన విషయాలు అందరు పట్టాలి. ఎందుకంటే మొత్తం పోగొట్టడం లేదు, కొంతైనా వస్తే కొంత నష్టం తగ్గుతుందని రైతులు ఆందోళనతో చేస్తున్నారు. అది కూడా రికార్డ్ చేయమని చెప్పాం. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే విపత్తు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీగా ఎవరైతే ఇప్పుడు పడుతున్నారో అవి కూడా రికార్డ్ చేసి వాళ్ళకు కూడా ఏ విధంగా హెల్ప్ చేయాలో చేస్తాం.
ఇప్పుడు కూడా పవర్ సబ్సిడీ కూడా రూపాయిన్నరకి ఆల్రెడీ డిసైడ్ చేసాం, అది కూడా ఇస్తున్నాం. ఇంకా ఏ విధంగా మనం చేయాలి ఆ ఏర్పాటు